దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనలో ఒకటి, దేవుని సన్నిధి కోసం ప్రార్థన చేశాడు. 33వ అధ్యాయము 14వ వచనం చూడండి. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసిననగా, మోషే నీ సన్నిధి నాతో రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోవద్దు ప్రభువా. మోషే చేసిన ఒక ప్రార్థన అంటే దేవుని సన్నిధి కోసం ప్రార్థన చేశాడు. మనం దేవుని మందిరానికి వచ్చాం. దేవుని మందిరానికి వచ్చిన మనము దేవుని ఏం అడగాలి, ఏం ప్రార్థన చేయాలి? మీరు వచ్చి దేవుని మందిరానికి వచ్చారు, అసలు ప్రార్థన చేశారా? ప్రార్థన చేశారా? ప్రభు బలలో శరీరంలో పాల్పొంపులు పొందారు, ప్రార్థన చేసుకున్నారా? ఎటువంటి సిద్ధపాటుతో మీరు ప్రభు శరీరం ప్రభు రక్తంలో పాల్పొంపు పొందారు? దేవుని సేవకుడు దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద పడిపోయి రోధిస్తూ అడుగుతున్నాడు, ప్రభువా నాకు నీ సన్నిధి కావాలి. దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత నీకు అర్థమైతే, దేవుని బిడ్డరా, ఈరోజు ఈ ఆరాధనలో మీరు దేవుని సన్నిధి కొరకు రోధిస్తారు, దేవుని సన్నిధి కోసం దప్పికతో మొర పెడతారు, దేవుని సన్నిధి కోసం అంగలారుస్తారు. మోషే చేసిన రెండవ ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీ మహిమను నాకు బయలుపరచు, నీ మహిమ నాకు చూపించు నాయన, నేను నీ మహిమను చూడగోరుతున్నాను. దేవుని బిడ్డరా, ఈ పునరుద్ధారపు ఆరాధనలో మీరు ఏం చూడటానికి వచ్చారు? ఏం చూడగోరుతున్నారు? అసలు దేవుని దగ్గర ఏమి చూడాలని ఆశపడుతున్నారు? దేవుని వాక్యంలో ఏమి చూడాలని ఆశపడుతున్నారు? ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం ఏంటో, దేవుని సన్నిధికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో నీకు అర్థమైతే, దేవుని మహిమకున్న గొప్పతనం ఏంటో నీకు అర్థమైతే, దేవుని బిడ్డరా, నీ జీవితంలో ఆ మహిమను పొందుకోవడం కోసం దేనినైనా త్యాగం చేయగలుగుతావు, ఏమైనా విడిచిపెట్టగలుగుతావు. కానీ ఏంటంటే ఈరోజు ఆ మహిమతో మనం నింపబడాలి, ఆ మహిమను మనం పొందుకోవాలి, ఆ మహిమ యొక్క ప్రత్యక్షత మనకు కలగాలి. ప్రభువా నీ మహిమ నాకు చూపించు అంటే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మోషే నా మంచితనమంతా నేను ఎదుట కనపరుస్తాను. స్తోత్ర, హల్లెలూయా. నా మంచితనమంతా నీ ఎదుట నేను కనపరచెదను అని యెహోవా నామమును, మహిమ అంటే దేవుని మంచితనం. చేతుల పైకి బాగా స్తోత్రం చెప్పగలరా? దేవుడు తన మంచితనమును నీదుట ప్రత్యక్షపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక ప్రశ్న, ఆ మహిమను చూడాలని ఆ తీవ్రమైన వాంఛ, ఆ తీవ్రమైన ఆకలి నీలో ఉందా? దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ప్రతి సంఘంలో ఈ రెండు అనుభవాలలో ఏదో ఒక అనుభవం, ఇకా బోధు కానీ ఇకా ఓదు కానీ. ఇకా ఓదు అంటే దేవుని మహిమ, ఇకా బోధు అంటే దేవుని మహిమ వెళ్ళిపోయింది. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఏ అనుభవంలో నువ్వు ఉన్నావు? మహిమతో నింపబడుతున్న అనుభవం ఉన్నావా? మహిమను కోల్పోతున్న అనుభవం ఉన్నావా? నీలో ఉన్న దేవుని మహిమ రోజు రోజుకి నీవు కోల్పోతున్నావా? లేకపోతే రోజు రోజు దేవుని మహిమతో నింపబడుతున్నావా? ప్రభు అన్నాడు, మోషే నీ ఎదుట నా మంచితనమంతా నీకు బయలుపరుస్తాను. ఈరోజు ఈ ఆరాధనలో మోషే ఎదుట తన మంచితనమును ప్రత్యక్షపరిచిన దేవుడు నీ ఎదుట కూడా ఆ మంచితనాన్ని దేవుడు బయలుపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు.